ఈ లోకంలో ప్రభా, ఈ సంబంధంలో తండ్రి, ఈ సమాజంలో తండ్రి, రక్షింపబడిన వారిలో మేము నీ చెంత ఉన్నట్టుగా మేము నమ్మించి ఉన్నాం ప్రభా. అటు భాగ్యాన్ని మాకు దయచేసి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, రక్షణ బాప్తిస్మం ద్వారా తండ్రి, ఇదిగో తండ్రి, నీలోనైనా పరిశుద్ధపరచబడి తండ్రి, నీ సన్నిధానంలో ఉన్న మేము తండ్రి, నాయన నీ వర్తమానం బట్టి తండ్రి మేము సంతోషిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ రోజున యేసయ్య మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా, నీకు స్తుతులు స్తోత్రాలు. ఏమాత్రమును కూడా వేషధారణ క్రైస్తవత్వం ఉండటానికి వీలు లేదని సెలవిచ్చిన దేవుడు ప్రభు, నీకు వందనాలు. వేషనైనా క్షమిస్తానన్నావు కానీ ప్రభు, వేషధారణ నేను క్షమించలేనన్నావు ప్రభు. అటు జీవితాలను తండ్రి మేము నైనా మా జీవితాల్లో నేను పొందుపరచుకోవడానికి ప్రభు చూపించండి ప్రభు, నీకు వందనాలు. ఇదిగో నా యేసయ్య ఉపాధి నిమిత్తం ప్రభా, దేశంలో ప్రభా నైనా ఇదిగో తండ్రి, మేము కష్టపడుచుండగా తండ్రి, మా రెక్కల కష్టాన్ని తండ్రి మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు. విననాడిన కుటుంబాలను మీరు నాయన రక్షిస్తూ ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ లోకంలో ప్రభా మాకు రక్షణాధారము నీవే, రక్షించువాడువు నీవే ప్రభా, నీకు వందనాలు. సృష్టి యావత్తుకు కారణభూతుడు నీవే ప్రభా, నీకు వందనాలు. అయినని కూడా ప్రభా సమాజంలో అనేక మంది ప్రభా నిన్ను విడిచి ప్రభా నీ చెంతకు రాలేక తండ్రి ఈ లోకము వైపు తండ్రి ఆకర్షించబడుతూ ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి, మా గుడారము నీవే తండ్రి, మా పురము నీవే తండ్రి. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ గుర్తు ఎరిగి తండ్రి నీ సన్నిధానంలో తండ్రి, నీ రక్షణ ఆలయంలో నివసించడానికి కృప దయచండి ప్రభా. ఇదిగో తండ్రి, సంఘ బిడ్డలు తండ్రి, ఇదిగోనైనా అనేకమైన బిడ్డలు తండ్రి నైనా ప్రభా సెలవు దినములకు తండ్రి నైనా దేశం వెళ్ళి ఉన్నారు ప్రభా. రక్షణ నైనా బిడ్డలకు దయచేసి ఉన్నావు, నీకు వందనాలు ప్రభా. నేను అక్కడ గడిపిన దినములన్నీ కూడా ప్రభా కృపాక్షేమాల వెంట బిడ్డలు వచ్చేలాగా మీరు ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి, అనేకమైన బిడ్డలు తండ్రి అనారోగ్యానికి గురై ఉన్నారు ప్రభా. అటు వారిని బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా, నీకు వందనాలు. అయ్యా నువ్వు రక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు ప్రభా. నా యేసయ్య నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా ప్రభా, నీకు వందనాలు. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసే గొప్ప దేవుడు, నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఇదిగో తండ్రి, డాక్టర్లకు తండ్రి నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వారు వైద్యం చేస్తూ ఉంటారు కాబట్టి అయ్యా ప్రభా నైనా ఆశ్చర్యకార్యములు చేయటం నీ సాధ్యం ప్రభా, నీకు వందనాలు. నైనా ఇదిగో ప్రభా ఉన్నదనే జబ్బును లేనట్టుగా చేసే దేవుడు ప్రభా, నీకు వందనాలు. అయ్యా అనారోగ్యం ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని నీ చిత్తమైతే ప్రభా బిడ్డలు నైనా స్వస్థపరచమని అడుగుచున్నాను. ఈ సన్నిధానంలోనైనా నిన్ను ఏది అడిగినానైనా నువ్వు చేసిన దేవుడు ప్రభా. నీ సంఘములో సంఘ బిడ్డలు నైనా ప్రార్థించినప్పుడు అయ్యా నువ్వు ఆలకించిన దేవుడు ప్రభా, నీకు వందనాలు. అయ్యా అట్టినైనా కార్యములు రుచి చూసిన మేము ప్రభా నిన్ను విడిచిపోకుండా తండ్రి నీ సన్నిధానంలోనేనైనా నీ వెంటబడి ఉండటానికి కృప చూపించండి ప్రభా. నువ్వు నిజమైన ద్రాక్షవల్లి కదా ప్రభు, అయినా నీలో కట్టుబడి ఉంటే ప్రభా, నీ తీగలో మేము అల్లుకుని ఉంటే ప్రభా మాకు క్షేమాధారం కదా తండ్రి. అవును ప్రభా, సంఘములో ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడటానికి ప్రభా నీలో తండ్రి నాణ్యమైన జీవితాన్ని జీవించడానికి కృప దయచేయమని మరి ఒకసారి తండ్రి విన్నాడిచ్చిన బిడ్డలని, కుటుంబాన్ని తండ్రి, స్థానిక సంఘములను, సంఘ కాపురులను మీరు జ్ఞాపకం చేసుకోమని వచ్చినారు. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఈ యొక్క నేను శుక్రవారపు ఆరాధనలో ప్రభా ఎంతో మంది తండ్రి నేను జరుపుకుంటూ ఉంటారు ప్రభా. ప్రతి ఆరాధనలో మీరు ఉండి నడిపించమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, ఇద్దరు ప్రభా ఎవరినైనా మర్చి ఉంటే నన్ను క్షమించు ప్రభా. నైనా నువ్వు మరిచే దేవుడు కాదు కాబట్టి ప్రభా నైనా మా జ్ఞానం ఎంత ప్రభా, మా జ్ఞాపక శక్తి ఎంత ప్రభా, ప్రభా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆ బిడ్డకు రావాల్సిన దీవెనలు ప్రభా స్వస్థతలు మీరు దయచేయండి ప్రభా. ఈ ప్రార్థన అంతట్లో మీరు ఎతో నడిపించినందుకు తండ్రి నిన్ను ప్రార్థించి నిన్ను స్తుతించి ప్రభా విజ్ఞాపనలు అడగటానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభా ఆనందిస్తాను. నా జరిగేడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను మా తండ్రి.